ఆదికాండం 49 మొదటి నుంచి చదువుకుందాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదికి ఎక్కెను. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేది. బట్ దిస్ బ్లెస్సింగ్ ఈజ్ ఎ యూనిక్ బ్లెస్సింగ్. మరి ఇక్కడ జనరల్ గా చెప్పాడు అబ్రహాం. ఎవరికి? ఇస్సాకుకి దేవుడు చెప్పిన వాగ్దానమే ఇస్సాకుకి చెప్పాడు. ఇస్సాకు కూడా తనకు తెలిసిన వాగ్దానమే యాకోబుకు చెప్పాడు. యాకోబు కూడా తనకు తెలిసిన వాగ్దానమే యోసేపుకు చెప్పాడు. కానీ ఇక్కడ చూస్తే ఏ స్పెసిఫిక్ ప్రాఫిటిక్ గిఫ్ట్ హ్యాస్ కమ్ అపాన్ జాకోబ్. యాకోబుకి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఒక శక్తి మనం చూస్తున్నాం. పేరున ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మొదటి వచనం చూద్దాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? మొత్తము 14 మంది, యోసేపుతో పాటు 2 పిల్లలు. వాళ్ళందరికీ అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. ఒక్కొక్కరికి ఏం జరగబోతుందో నేను చెప్తానంటున్నాడు యాకోబు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం. దిస్ ఇస్ ఎ యూనిక్ అనాయింటింగ్. ఇది అబ్రహాముకి లేదు, ఇస్సాక్కి లేదు, యాకోబుకి అంత్యకాలంలో వచ్చింది. We are seeing this anointing in Jacob specifically, one by one. ఎందుకని యాకోబుకి ఇంత అభిషేకం వచ్చింది? Why did Jacob get this kind of anointing? ఇక్కడ అబ్రహాము ఇస్సాకును పిలిచి, బాబు ఇస్సాకు, ఇది దీని పరిస్థితి, నీకు ఇలా జరుగుతుంది. ఇస్సాకు కూడా యాకోబుకి ప్రత్యేకంగా ఏం చెప్పలే. అయితే యాకోబు ప్రత్యేకంగా ఒక్కొక్కరికి 12 మందికి చెప్తున్నాడు ఇక్కడ. Why? What could be the reason? ఏమై ఉంటుంది? ఎక్కడిది అభిషేకం? Your gift is growing in your pain and in your delay. యోసేపు ఇంతకు ముందు దేవుడి నుంచి కల కనేవాడు, తర్వాత ఆ కలకని చెప్పేవాడు. ఇప్పుడు ఆ కలకు ఎవరైనా కల చెప్తే ఆ కలకు అర్థం చెప్పే స్థాయికి ఎదిగాడు. చూడండి, మీలో ఎంతమంది భాషలు మాట్లాడే వాళ్ళని చూశారు? అందరూ, ఎవ్రీబడి. ఎంతమంది భాషలను తర్జుమా చేసే వాళ్ళని చూశారు? వెరీ వెరీ రేర్. ఎవ్రీబడి సీస్ ఎ గిఫ్ట్ ఆఫ్ టాకింగ్ ఇన్ థాంక్స్. హౌ అబౌట్ ద ఇంటర్ప్రిటేషన్? అంటే ఇక్కడ యోసేపుకి ఇక్కడ కళలు కంటున్నాడు, కానీ తర్వాత ఏమైందంటే ఆ కళలకు అతను అర్థం చెప్పడము అనే స్థాయికి వెళ్ళాడు. అందుకనే ప్రతి కష్టములో, బాధలో మనము కష్టాలను చూసి కష్టం తీసే నాయన అని మనం ప్రేయర్ రిక్వెస్ట్లో పెట్టేస్తాం. అందుకే ఏ కష్టమైతే తీయట్లేదో, ఏ కష్టమైతే నీ జీవితంలో పోవట్లేదో, ఆ కష్టము నిన్ను బాగు చేయడానికి, నిన్ను ప్రమోట్ చేయడానికి, నీలోంచి మహిమ తీయడానికి, కానీ నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. అందుకని ఒక్కొక్కసారి చాలా మంది దేవుడి మీద అలుగుతారు, నా కష్టం ఇంకా తీయలేదు, ఈ వ్యాధి ఇంకా తీయలేదు, ఈ బాధ ఇంకా తీయలేదు, ఏంటి ప్రభువా నేనేం చేశాను, నేనేం పాపం చేస్తే ఇంకా నువ్వు నా ప్రార్థన ఆలకించట్లేదు? ఎదుగో ఆమెకు స్వస్థపడ్డది, ఈమెకి స్వస్థపడ్డది, ఆమెకి జరిగింది సాక్ష్యం, నాకెందుకు? ఆమెకు పిల్లలు ఇచ్చావు, ఈమెకి పిల్లలు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు? మనం చూస్తే చాలా మంది ప్రవక్తలు బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. కానీ అడవిలోనే అడవి మిడతలు తింటూ తేనె తాగుతూ జీవించాడు ఒక ప్రవక్త. ఎవరు? యోహాన్. ఏలియా అయితే కొంతకాలం బాగున్నాడు, కొంతకాలం ఎడారిలో ఉన్నాడు, ఆ తర్వాత హాయిగా ఆయన జీవిస్తూ వచ్చాడు, కొన్ని కష్టాలు. కానీ ఇక్కడ యోహాన్ జీవితము ముగిసిపోయింది అర్ధాంతంగా, శిరచ్ఛేదనం చేయబడ్డాడు. కానీ ఏలియా ఇన్ని కష్టాలు పడినా ఏమయ్యాడు? తుదకు ఎత్తబడ్డాడు. యు గాట్ కాట్ అప్. వెరీ గుడ్ ఫినిష్. కానీ యోహాన్ శిరచ్ఛేదనం చేయబడ్డాడు. అఫ్ కోర్స్ అతనికి ఎవరు మెంటార్స్ లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే అతన్ని ఇంట్లో పెట్టినా డేంజరస్సే. వాళ్ళ నాన్నకు అసలే అనుమానం. దేవుణ్ణి ప్రార్థిస్తాడు, ఆరాధిస్తాడు, కానీ అద్భుతం చేస్తానంటే నమ్మడు. ఫైనల్గా వచ్చేటప్పుడు పరిస్థితి అలా అయిపోయింది. ఇప్పుడు పేతుర్ని చెరసాలు లేస్తారు, అదే పేతురు కొరకు ప్రార్థన చేస్తారు, నాయన విడిపించు, చెరసాలను పగలగొట్టు, గొప్ప దేవుడు నువ్వు, ఎర్ర సముద్రం ఎరగొట్టు, అన్ని ప్రేయర్ చేశారు. అదే పేతురు వచ్చి తలుపు కొడితే వాళ్ళు నమ్మలే. అది పేతురు అయి ఉండదు, ఆయన ఆత్మ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు కొంతమంది నమ్ముతారు ఏంటంటే, చనిపోయిన తర్వాత అంట వాళ్ళ ఆత్మ కొంతకాలం అక్కడ తిరుగుతూ ఉంటుందంట. కొన్ని సార్లు కొన్ని ఇబ్బంది జరుగుతుంది, కొన్ని తీసి పడేస్తాం. యాకోబు కూడా అలాగే యోసేపుకి, నువ్వు కూడా అందరూ మొక్కుతున్నారు అంటే నేను మొక్కుతున్నానా నీకు అంటాడు. మరి యేసు ప్రభు వారు కూడా శిలువ మీద మరి పునరుద్ధానం అయిన తర్వాత 40 రోజులు ఉన్నారు ఇక్కడ.
అంటే దేవుడు కూడా మేబీ ఆ వ్యక్తిని అక్కడ ఉంచొచ్చేమో కొంతకాలం. ఇట్స్ అప్ టు టైం. ఎంతమంది భూమి మీద ఉంటాడు కానీ పరలోకానికి వెళ్ళొచ్చారు? పౌలు వెళ్ళొచ్చాడు. సో ఈ ప్రోటోకాల్ కరెక్ట్గా పాటించాలనే రూల్ కూడా లేదు. యేసుప్రభు వారు కూడా ఆయన శిష్యులకి ఏమన్నాడు? మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఎప్పుడు? మీరు ఇజ్రాయేలీలకే బోధించండి. మరి ఇప్పుడు అడగొచ్చా, నువ్వు శిష్యులు వెళ్ళొద్దన్నావు, నువ్వెందుకు వెళ్తున్నావని? తర్వాత ఆ తూరు సుదేను స్త్రీ యొక్క అక్కడికి ఊరు చివరి దాకా వెళ్ళి ఆమె కోసం వెళ్ళి ఆమెను స్వస్థపరిచి వచ్చేస్తాడు. కానీ ఆయన చెప్పిన రూల్ ప్రకారం వాళ్ళు చేయొచ్చా? చేయకూడదు. అంటే ఏంటి? ఆయన దేవుడు, హీ కెన్ చేంజ్. మీకు చెప్పాను, అల్టిమేట్గా ఆయన ఎన్ని ఇచ్చినా ఆయన మాట ఫైనల్. ఒక రకంగా వాట్ ఈజ్ ఎ డిజాస్టర్ అంటే చెప్పన, ఏ టైంలో అయినా సరే దేవునితో కనెక్షన్ కోల్పోవడం అనేది డిజాస్టర్. అప్పుడు మాట్లాడాడు దేవుడు, ఇప్పుడు మాట్లాడు, డిజాస్టర్. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, రేపటి నుంచి మాట్లాడంట. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవునా కదా? ఆయన మాట్లాడే దేవుడు. నోరిచ్చిన దేవుడు మాట్లాడా, చెవిచ్చిన దేవుడు వినడా. అందుకనే మనం ఎప్పుడూ కూడా దేవుడి నుంచి వింటూ ఉండాలి. అందుకనే యేసువారు అన్నారు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, అతడు మీ మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించడమే కాదు, ఈ వాక్యాన్ని నడిపించడమే కాదు, ఇంకొకటి, మీరు మీటింగుల్లో ఉన్నప్పుడు, సభల్లో మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు, మిమ్మల్ని మధ్యలో పెట్టి వాదిస్తున్నప్పుడు, మీకు ఏం మాట్లాడాలో మీకు తెలియనప్పుడు మీ లోపల ఉండే పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడాలో మీకు చెప్తాడు. సో హీ విల్ ఆల్సో గివ్ యూ విజ్డమ్ టు జనరల్ టాక్. హీఈస్ ఎన్ అడ్వకేట్. అది వాక్యములో ఉండకపోవచ్చు, ఆ వ్యక్తి మాట్లాడే మాటలు బైబిల్లో రిఫరెన్స్ లేకపోవచ్చు, కానీ అవన్నీ జనరల్ మాటలు అవ్వచ్చు. కానీ ఆ జ్ఞానం ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ. ఇది వాక్యం లేదు అక్కడ, దెర్ ఇస్ నో వర్డ్. కానీ ఆ టైంలో ఏం మాట్లాడాలా అనేటువంటిది. చూడండి, పౌలు ఒక రోజు ఒకసారి ఏమంటాడు, ఒక సభలో ఉంటాడు. ఆ సభలో అక్కడ ఆ పరిసయ్యుల డామినేషన్ చూసి, నేను పరిసయ్యుడిని అంటాడు. అంటే ఎవరు చెప్పారు? అది వాక్యంలో ఉందా? నేను పరిసయ్యుడిని అనమని ఎక్కడన్నా ఉందా? ఒక చోటేమో నేను రోమీయుడిని అంటాడు. వాళ్ళు అంటారు, నువ్వు రోమీయుడువా? హీ సేస్ ఐఎమ్ ఎ ఫారసీ అండ్ హీ సేస్ ఐఎమ్ ఎ రోమన్. ఐ obtained ది సిటిజన్షిప్ బై మచ్ అమౌంట్. ఐ పెయిడ్ ఎ లాట్ సమ్ ఆఫ్ మనీ అని ఒకతను అంటే, ఇతను అంటాడు ఐ వాజ్ బోర్న్ రోమన్ అంటాడు. చూడండి, ద హోలీ స్పిరిట్ కెన్ గివ్ యూ దీస్ వర్డ్స్. ఓకే, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ టైమ్లీ ప్రొఫెటిక్ వర్డ్. అపోస్తుల కార్యములు 22-24. వారు అతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టించి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించెను. వారు పౌలును వారులతో కొట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమీయుడైన మనిషిని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. సో ఆ సమయంలో ఏం మాట్లాడాలి? వాళ్ళు కొడుతున్నారు. మరి ఏషియాలో ఇలాగుంది, దీని ప్రకారం మీరు నన్ను కొట్టకూడదు అన్నాడా? లేకపోతే దీన్ని ప్రార్థన చేస్తాను, బంధిస్తా ఏమన్నాడు? నేను రోమీయుడు అన్నాడు. సరే, పౌలు రోమీయుడా, యూదుడా? పాల్ ఈజ్ బోత్. హీ ఈజ్ ఎ రోమన్ అండ్ ఆల్సో ఈజ్ ఆల్సో ఎ జ్యూ. ఓకే, చూసారు ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఇచ్చిన జ్ఞానం. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 22-24, 27. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి, నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకొంటినెను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోడనే రోమీయుడను అనెను. కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. చూసారా? సో ఆ టైంలో గాడ్ హెస్ గివెన్ ఎ వర్డ్ లైక్ దట్. ఇక్కడ ఒక సభలో పెట్టినప్పుడు పౌలు ఇలా మాట్లాడాడు. సో ద హోలీ స్పిరిట్ వాంట్ టు టైమ్లీ గివ్ ఎ వర్డ్. ఇక్కడ యాకోబులో ప్రమోషన్ చూస్తున్నాం. అబ్రహాంకి లేదు ఈ గిఫ్ట్, ఇస్సాక్ లేదు ఈ గిఫ్ట్, యాకోబుకు ఉంది ఈ గిఫ్ట్. స్పెసిఫికల్లీ కాలింగ్ యువర్ సన్ అండ్ సే దిస్ విల్ హ్యాపెన్, దిస్ విల్ హ్యాపెన్. అంటే ఫెయిత్, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడంలో ఎంత శక్తి ఉందో చూడండి. హౌ మచ్ పవర్ ఈస్ దేర్ ఇన్ హోల్డింగ్ ఆన్ టు యువర్ ఫెయిత్. యాకోబు విశ్వాసాన్ని విడిచిపెట్టలే, తన దేవుడిని విడిచిపెట్టలే, భక్తిని విడిచిపెట్టలే. ఆ మోసపోయిన 20 సంవత్సరాలు దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాడు, నిరీక్షణలో ఉన్నాడు. ఎన్ని కష్టాలున్నా సరే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి వ్యక్తి. ఐ డోంట్ నో టుడే, ఈరోజు ఎవరెవరు దేని గుండా వెళ్తున్నారో, ఏమేమి ఇంకా రాలేదో తెలియదు. నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావంటే అందరికంటే ఎక్కువ కష్టాలు నీకు వస్తున్నాయా అనుకుంటున్నావా? నీవు అధిక ధన్యుడు అవ్వచ్చు. నజరేయుడైన యేసయ్య, ఈ వాక్యము ద్వారా నువ్వు అనేకులను ఆశీర్వదించండి. రూబేన్ ఆశీర్వాదాన్ని చూసాం. సిమియోను, లేవి కూడా తుదకు వాళ్ళ ముగ్గురిని కొంచెము కష్టాల్లో వారు జీవిస్తున్నప్పటికీ కూడా తుదకు వారు ముగ్గురు పేర్లు పరలోకంలో రాయబడి, ఇదిగో ఈ వాక్యం విన్న వారందరినీ నువ్వు ఒక్కరు తప్పిపోకుండా అందరినీ పరలోకం తీసుకెళ్తావు నాయన. అయితే ఆ యాత్రలో రూబేన్లా కాకుండా, సిమియోను లేవిలా కాకుండా యూదాలాగా ఉండేటట్టు కృప దయచేయమని ప్రార్థిస్తున్నామయ్య. లెట్ దెమ్ బి ఎ లీడర్. నీవే ఒక అద్భుతము ద్వారా వారిని దర్శించి ఆ గండము నుంచి బయటికి తీయమని
నజరేయుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె